Hello children, today we will learn about time. We all know about time. ఇంట్లో అందరు చూస్తుంటారు కదా, వాల్ క్లాక్ అన్ని చూస్తూ ఉంటారు కదండి. టైం ఎంత, టైం ఎంత, టైం ఎంత. టుడే our concept is time అన్నమాట. Now I'll show you a clock. చూడండి, ఇక్కడ క్లాక్ అనేది చూస్తుంటారు కదా అందరు మీరు. సో దిస్ ఇస్ వాట్ క్లాక్, వాల్ క్లాక్. వాల్ మీద ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాము, వాల్ క్లాక్ అని చెప్తామన్నమాట. ఇన్ దిస్ సేమ్ వి హావ్ 3 హ్యాండ్స్. ఇక్కడ ఎన్ని హ్యాండ్స్ ఉంటాయి చూడండి, దీనికి మనకి ఒకటి చిన్నకి పతలాగా ఉంది కదా, టక్ 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 అని ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి లాంగ్ హ్యాండ్ ఒకటి ఉంటుంది, ఒకటి షార్ట్ హ్యాండ్ ఉంటుంది. అండ్ వి హావ్ నంబర్స్ ఇన్ దిస్. వాట్ డు వి హావ్, నంబర్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. నౌ లెట్స్ సీ వాట్ ఆర్ ద నంబర్స్ హియర్. 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 నుంచి మళ్ళీ 12 కదా, ఇన్ని 12 ఉంటుందన్నమాట. హౌ మెనీ నంబర్స్ విల్ బి దేర్ హియర్? 12 నంబర్స్ విల్ బి దేర్. అండ్ హౌ మెనీ హ్యాండ్స్ వి హావ్ హియర్? 3 హ్యాండ్స్ ఉంటాయి. వన్ ఈజ్ చాలా పతలాగా ఉంటుంది, ఇస్ ఇట్ వెరీ థిన్ హ్యాండ్. అండ్ వన్ ఈజ్ లాంగ్ హ్యాండ్ అండ్ వన్ ఈజ్ షార్ట్ హ్యాండ్. దిస్ యూ హ్యావ్ సీన్ అట్ హోమ్. ఇది చూసింటారు కదా, మనం అంతా చూసాం కదా, ఇళ్ళల్లో ఉంటుంది కదా మీరు కూడా. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దిస్ టైమ్ ఇట్సెల్ఫ్. టైం ఎలా చూడాలి అనేది మనము ఈరోజు కాన్సెప్ట్లో నేర్చుకుందాం. See here, I have drawn a clock for you. ఇక్కడ ఒక క్లాక్ అనేది వేసాను. ఇక్కడ నేనేం చేశాను, మీకు నంబర్స్ అనేది మెన్షన్ చేశాను. చేసి ఇక్కడ 2 హ్యాండ్స్ అనేది పెట్టాను. చూడండి, వన్ ఈజ్ లాంగ్ హ్యాండ్, వన్ ఈజ్ షార్ట్ హ్యాండ్. వన్ ఈజ్ లాంగ్ హ్యాండ్ అండ్ వన్ ఈజ్ షార్ట్ హ్యాండ్. ఈ లాంగ్ హ్యాండ్ ఏమని చెప్తాము, మినిట్స్ హ్యాండ్ అని చెప్తాము. అండ్ దిస్ షార్ట్ హ్యాండ్ ని ఏమని చెప్తాం మనము, ఆర్ హ్యాండ్ అని చెప్తాము. హవర్ అని చెప్పకూడదు. ఇట్ షుడ్ బి సెడ్ యాజ్ ఆర్ హ్యాండ్. HOUR we should write, but we should spell it R. R అని చెప్పాలి. అండ్ లాంగ్ హ్యాండ్ ఏం చూపిస్తుంది మనకి, ఇక్కడ మినిట్స్ ని చూపిస్తుంది. దిస్ ఇస్ వాట్ మినిట్స్ హ్యాండ్. మినిట్స్ హ్యాండ్. See here, for every number we have 4 small numbers here. 4 dots lines ఇచ్చాను కదా, ఇక్కడ మనకి 4 to 5 lines ఉంటుంది కదా. They are called what? Seconds. దాన్ని ఏమంటాము, సెకండ్స్ అని చెప్తాము. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది కదా, దిస్ లాంగ్ హ్యాండ్ ఉంది కదా, ఆ లాంగ్ హ్యాండ్ ఏం చూపిస్తుంది మనకి, మినిట్స్ అనేది చూపిస్తుంది. షార్ట్ హ్యాండ్ ఆర్ ని చూపిస్తుంది. 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4 o'clock, 5 o'clock, 6 o'clock, 7 o'clock, 8 o'clock, 9 o'clock, 10 o'clock, 11 o'clock, 12 o'clock. ఈ షార్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఓ క్లాక్ అని చెప్తాం. నంబర్ పెట్టి ఓ క్లాక్ అని చెప్తాం. 2 దగ్గర ఉంది కాబట్టి మనం ఏమంటాము, 2 o'clock. షార్ట్ హ్యాండ్ ఏ నంబర్ దగ్గర ఉంటుందో, లాంగ్ హ్యాండ్ 12 దగ్గర ఉంటే, ఇఫ్ ద షార్ట్ హ్యాండ్ ఈస్ at 1 number and the long hand is always at 12, then it is called o'clock, means 1 hour it will be. Now here in our picture ఎక్కడ ఉంది మనకి హ్యాండ్, షార్ట్ హ్యాండ్ 2 దగ్గర ఉంది. దట్స్ వై we are telling 2 o'clock. అదే మనకి ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఇక్కడ లేకుండా మనకు ఇప్పుడు 5 దగ్గరికి ఉంది అనుకుందాం. ఇప్పుడు 5 దగ్గరికి ఉంది మనకు. Now tell me what is the time children? 5 o'clock. 5 o'clock. This is how the concept of time goes అన్నమాట. అంటే మనకి ఏం అర్థమైంది, షార్ట్ హ్యాండ్ వచ్చి ఏం చెప్తుంది మనకు, అవర్స్ ని చెప్తుంది. లాంగ్ హ్యాండ్ వచ్చి మనకి ఏం చెప్తుంది, మినిట్స్ ని చెప్తుంది అన్నమాట. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్, టైం. ఇప్పుడు మనకి ఎలా కనిపెట్టాలి, హౌ టు నో టైం. ఇప్పుడు 5:15, 6:20, 8:30 చెప్తూ ఉంటాం కదా, ఇది ఇలా కనుక్కోవాలి. హియర్ ద క్వశ్చన్ గోస్, డూ యూ నో 5 hours tables? Yes. If you know 5 1 table, it will be very easy for you to learn time. మనకు 5 1 tables అందరికీ తెలుసు కదా. 5 1 టేబుల్ వచ్చింది అనుకోండి, ఈజీగా మీకు ఏమైపోతుంది, టైం అనేది వచ్చేస్తుంది. దెన్ హౌ, ఎలా చెప్తాలి అంటే, 12 నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, 5 అని చెప్పాను కదా. ఇది ఫస్ట్ వన్ ఏమని అనుకోవాలి మనము, 5 minutes చెప్పాను కదా. లాంగ్ హ్యాండ్ మనకి మినిట్స్ చూపిస్తుంది. 5 minutes 1 దగ్గర ఉంటే 5 minutes. 5 2s are ఎంత children? 10 minutes. 5 3s 15 minutes.
5 minutes, 5 6, 30 minutes, 5 7s, 35 minutes, 5 8s, 40 minutes, 5 9s, 45 minutes, 5 10s, 50 minutes, 5 11s, 55 minutes, 5 12s, 60 minutes. That's all. అంటే ఏమని 60 minutes అయ్యిందంటే 1 hour అవుతుంది. అంటే 1 hour కి how many minutes ఉంటాయి మనకు 60 minutes ఉంటుంది అన్నమాట. That's why 1 hour is equal to how many minutes ఉంటుంది మనకు 60 minutes ఉంటుంది. 60 minutes. 1 hour is equal to 60 minutes ఉంటుంది అన్నమాట. మరి 1 minute కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? మరి ఇంకొక హ్యాండ్ చూసాం కదా, వెరీ స్మాల్ థిన్ హ్యాండ్ ఒకటి చూసాం కదా, చాలా థిన్ గా ఉంటుంది, ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది కదా, టక్ 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 అని ఇలా మూవ్ అవుతూనే ఉంటుంది కదా, అది దట్ ఈస్ కాల్డ్ వాట్? సెకండ్స్ హ్యాండ్. వాట్ ఈస్ దట్ కాల్డ్? సెకండ్స్ హ్యాండ్. దట్ ఈస్ కాల్డ్ వాట్ హియర్? సెకండ్స్ హ్యాండ్ అన్నమాట. అంటే 60 seconds అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమంటాము 1 minute అంటాము. చిల్డ్రన్ ఐ హావ్ డ్రాన్ యూ హియర్ స్మాల్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ థిన్ హ్యాండ్ ఏమవుతుంది? టక్ 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 ఇట్ స్టార్ట్స్ మూవింగ్ అన్నమాట. హౌ డస్ ఇట్ స్టార్ట్ మూవింగ్? సీ హియర్, చూడండి ఇక్కడ మనకి మూవ్ అవుతూనే ఉంది కదా, అది షార్ట్ హ్యాండ్, వెరీ థిన్ హ్యాండ్. చూడండి ఇక్కడ మీకు మూవ్ అవుతూ ఉంది కదా. yes, that shows you. what does it shows? ఏం చూపిస్తుంది అది మనకు? సెకండ్స్ ని చూపిస్తుంది. now it's near 6 6 1 6 2 6 3 6 4 6 5 35 కి వచ్చేసింది. అంటే ఒక్కసారి అది ఇలా కదిలినప్పుడు 1 సెకండ్, దాన్ని ఏమంటాము? 1 సెకండ్. అది 1 సెకండ్ అనేది ఒక్కసారి 12 దగ్గర నుంచి మళ్ళీ 12 వస్తే we call 60 seconds. ఇక్కడ 60 minutes, 60 seconds. అంటే 1 minute is equals to 1 minute is equals to 60 seconds. ఎన్ని సెకండ్స్ ఉంటాయి మనకు 1 minute లో? 60 seconds వరకు ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ వాట్ టైం. దిస్ ఇస్ వెరీ సింపుల్ చిల్డ్రన్. ఎలా గుర్తు పెట్టుకోవాలి? 5 and stable గుర్తుంది అనుకోండి, మనకి టైం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఎంత ఉంది టైం? ఇక్కడ ఎగ్జాక్ట్ 5 o'clock ఉంది. అదే ఇప్పుడు మనకి 5 దగ్గర షార్ట్ హ్యాండ్ ఉండి మనకి లాంగ్ హ్యాండ్ వచ్చి 3 దగ్గర ఉంది అనుకుందాం. ద లాంగ్ హ్యాండ్ ఈస్ నియర్ 3. మరి ఇప్పుడు టైం ఎంత అయింది మనకు? 5 and stable తెలుసు. 5 1 5, 5 2 10, 5 3 15 కదా. దట్స్ వై ద టైమ్ ఈస్ 5:15. వాట్ ఈస్ ద టైమ్ నౌ? 5:15. అదే మనకు ఇక్కడ లాంగ్ హ్యాండ్ వచ్చి మనకు 8 దగ్గర ఉంది అండ్ షార్ట్ హ్యాండ్ వచ్చి మనకు 2 దగ్గర ఉంది అనుకుందాం. ఓకే చిల్డ్రన్, దెన్ వాట్ ఈస్ ద టైమ్ నౌ? 2:40. ఇది టైం అన్నమాట. దిస్ ఇస్ వెరీ సింపుల్ చిల్డ్రన్. యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ ఈజీలీ. మరి ఈ రోజు అందరూ వాల్ క్లాక్ ఉంటుంది కదా ఇంట్లో, సీ ద వాల్ క్లాక్ కేర్ఫుల్లీ అండ్ లర్న్ యువర్ టైం బై యువర్ సెల్ఫ్. బాగా నచ్చింది కదా మీ అందరికి? ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ గివ్ us a thumbs up and don't forget to comment on this, share your family and friends and subscribe my channel. This is Learners with Geeta. Thank you for watching.